హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యము. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, యేసు క్రీస్తు పుట్టక ముందే మరియ గర్భములో వేయబడక ముందే యేసుక్రీస్తు ఎందుకు వస్తున్నారు, యేసుక్రీస్తు వారికి ఏ పేరు పెట్టాలి అని దూత ద్వారా మరియకు తెలియజేయబడింది. యేసు అనే పేరు పెట్టుదువు, యేసు అనే పేరు పెట్టాలి అని చెప్పటము, యేసయ్య ఎందుకు పుడుతున్నాడో కూడా ఆ యొక్క కన్య మరియకు తెలియజేయడము జరిగింది. దేని కొరకు యేసయ్య పుట్టుకొని వస్తున్నాడు, యేసయ్య ఎందుకు పుడుతున్నాడు అంటే తన ప్రజలను పాపము నుండి రక్షించటానికి. తన ప్రజలు అంటే తన వారు, దేవుని యందు విశ్వాసముంచిన ప్రతి ఒక్కరు కూడా ఆయన పిల్లలుగా పిలువబడడానికి అర్హత అనుగ్రహించబడింది. కనుక తన పిల్లలను రక్షించటానికి, వేటి నుండి, పాపముల నుండి రక్షించటానికి. ఏంటి పాపం వల్ల ఏం జరుగుతుంది, దానిల వల్ల రక్షణ అవసరమా, పాపము వల్ల ఏం జరుగుతుంది, పాపముల నుండి రక్షించబడాలా, పాపము నుండి కాపాడబడాలా, పాపము నుండి విడుదల పొందాలా అంటే ఆ విడుదలిచ్చేది, రక్షణ ఇచ్చేది, కాపాడేది ఒక్క యేసయ్యకు మాత్రమే సాధ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అంత భయంకరమైనటువంటిది పాపము. పాపము వలన వచ్చు జీతము మరణము. దేవుని బిడ్డలారా, మరణము నుండి రక్షించటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన పాపముల నుండి విడిపించడానికి, అంటే ఆ పాపాలు చెయ్యకుండానే మారు మనసు ఇచ్చడానికి దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మారు మనస్సు కలిగించడానికి వచ్చాడు. పాపము నివాసం చేస్తున్న హృదయాలను మార్చటానికి వచ్చినాడు. ఆ పాపము మరణానికి తీసుకుపోతుంది. ఆ మరణపు అంచులలో నుండి లాగివేసి రక్షించే దేవుడుగా ఉంటున్నాడు, కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ఆ పాపం అంటే ఏంటో తెలియజేసిన దేవుడుగా ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, పాపము భయంకరమైనది. పాపము మరణాన్ని తీసుకొని వస్తుంది. అటువంటి మరణము మరణించకూడదని తన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని, తన ప్రజలను, తన బిడ్డలను, తన పైన విశ్వాసం కలిగిన వాళ్ళను, తనను నమ్మిన వాళ్ళను యేసయ్య రక్షించేవాడుగా ఉంటున్నాడు. అట్లాంటి అందరి పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళని త్రోసివేయని దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ పాపాల నుండి విడుదల పొందకుండా అనేక మందిని యేసయ్య దగ్గరికి రాకుండా అపవాది సంబంధులు, అపవాది ఒక తలంపు పెట్టింది. ఆయన మన ప్రాంతం వాడు కాదు, ఆయన తక్కువ కులాల దేవుడు. అలాగా రకరకాలుగా మనుషులలో కల్పించి ఈ యొక్క పాపముల నుండి విడుదల పొందకుండా, మరణము నుండి తప్పించబడకుండా అనేక మందిని లాగివేస్తున్నారు వెనక్కి. ఈరోజున విన్నవారందరూ తెలియజేయాలి, యేసయ్య నీ పాపాల నుండి విడిపించడానికి వచ్చాడు. హల్లెలూయా. చాలామందికి నెమ్మది లేదు పాపాల వల్ల, చాలామందికి పాపాల వల్ల ఆరోగ్యము లేదు, పాపాల వల్ల సంతోషము లేదు, పాపాల వల్ల కలవరము, కలతలు, తొందరపాటు, రకరకాలుగా బాధలు పడుతూ ఉన్నారు ఈ యొక్క పాపపు ఉచ్చులలో పడి. అయితే నీవు గాన యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్య బిడ్డగా అయితే, యేసయ్య కొరకు నువ్వు నిలబడితే ఆయన నీ కొరకు గొప్ప
గొప్ప కార్యం చేస్తాడు. విడుదలిచ్చే దేవుడుగా ఉంటున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన జననం పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఉంది. సర్వ మానవాళికి రక్షణ కలుగజేసే ప్రణాళిక ఉంది. సర్వ మానవాళికి ఆయన రక్త ప్రోక్షణ అవసరమైంది. ఆయన చేయడానికి వచ్చినాడు, బలి అయిపోయినాడు. ఆకాశానికి భూమికి మధ్యన ఆయన వేలాడబన్నాడు సిలువలో. అటువంటి గొప్ప కార్యం చేయడానికి వచ్చినాడు యేసయ్య. నిజంగా ఆయన వచ్చినందుకు ఆయన రాజు అండి. ఆయన ఆకాశమందు ఆసీనుడైనటువంటి గొప్ప రాజు ఆయన. అందుకే ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ వాళ్ళ గ్రంథాల్లో చదువుకొని ఏమని అడుగుతారంటే, హేరోద్ దగ్గరకు వచ్చి యూదుల రాజు పుట్టి ఉన్నాడా, ఎక్కడ పుట్టినాడండి యూదుల రాజు అని రాజుని వచ్చి అడుగుతున్నాడు. అంటే రాజవంశంలో నుండి రావాల్సిన రాజు ఆయన. అటువంటి గొప్పవాడు ఆయన. అందుకని వెళ్ళి జ్ఞానులు రాజును అడుగుతారు. అప్పుడు రాజు కూడా కలవరపరచబడతాడు. అయ్యో, నా ఇంట్లో ఏ పిల్లలు పుట్టలేదు, అయ్యో నా తర్వాత రాజు ఇంకా ఎవరో పుట్టినాడని ఆయన కలవరపరచబడతారు. చంపాలని చూస్తాడు. దావీదు వంశములో వచ్చినాడు యేసయ్య. యూదా గోత్రపు వంశంలో వచ్చినాడు యేసయ్య. దావీదు మొద్దుకు చిగురై వచ్చినాడు యేసయ్య. రాజ కుటుంబంలోనే పుట్టినాడు యేసయ్య. హల్లెలూయా, గొప్ప రాజు అండి. అయితే ఈ రోజున నీ పాపముల కోసం విడుదల నీకు ఇవ్వడానికి కోసం, నిన్ను మరణం నుండి తప్పించటం కోసం ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, తగ్గించుకొని దిగి వచ్చిన్నాడు. ఆయన శక్తిని తగ్గించుకున్నాడు, మహిమను తగ్గించుకున్నాడు, నీ కోసం తగ్గించుకున్నాడు. నీ కోసం, నా కోసం తగ్గించుకున్నాడు. ఆయన చూస్తేనే ఆయన నేనే నజరేయుడైన యేసయ్య అని సైనికులకు చెప్తేనే వాళ్ళు వెనకలికి తుల్లి పడిపోయినారంట. అటువంటి శక్తి కలిగిన యేసయ్య అన్ని పాపాలు ఆయన మీద వేసుకున్నప్పుడు ఆయన మౌని అయిపోయినాడు. నీతిమంతుడుగా విడుదలియడానికి వచ్చినాడు. ఆయన మౌనమైనందుకే ఈరోజున నీకు నాకు రక్షణ కలిగింది. ఆయన పుట్టుకలో ఒక గొప్ప పరమార్థం ఉంది. అది అర్థమైంది అంటే దేవుడి యొక్క ప్రేమ నీకు అర్థమవుతుంది. నీ మనోనేత్రాలు తెరవబడితే ఆయన వచ్చిన కార్యము నీకు అర్థమవుతుంది. ఆయన నీకు ఇచ్చిన విడుదల నీకు అర్థమవుతుంది. ఆయన చేస్తున్న పని నీకు అర్థమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి గొప్ప రాజు ఆయన దిగి వచ్చాడు. ఈరోజు నన్ను తగ్గించుకోగలుగుతున్నావు, నీవు దిగగలుగుతున్నావా? రక్షణ ఒకరికి అందజేయడానికి, స్వార్థను అందజేయడానికి, పాపములతో ఉన్న వాళ్ళ దగ్గరికి ఈ స్వార్థను తీసుకెళ్ళడానికి నువ్వు తగ్గగలుగుతున్నావా? నీ యొక్క ప్రిస్టేజ్ పోతుందని నువ్వు సాక్ష్యము యేసయ్యకు చెప్పేటప్పుడు నువ్వు ఎవరెవరికో ఘనత ఇస్తావు, కానీ యేసయ్యకు ఘనత వచ్చేటట్టుగా చెప్పవు. దేవుని బిడ్డలారా, యేసయ్య గొప్ప రాజు, నీ కోసం తగ్గించుకున్నాడు. అదే సువార్తను పట్టుకొని నువ్వు తగ్గి నీ వాళ్ళందరికీ కూడా యేసుక్రీస్తే దేవుడు అని నువ్వు తెలియజేస్తే వాళ్ళందరూ కూడా నమ్మొచ్చు, విశ్వసించవచ్చు, యేసయ్య బిడ్డలు అవ్వచ్చు, మరణం నుండి తప్పించబడవచ్చు. చేయాల్సిన పని చేసిన తర్వాత దేవుని వైపు చూసి ప్రార్థిస్తే కనికరించే గొప్ప దేవుడే అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, యేసయ్య మన కోసం పుట్టినాడండి. ఆయన రాజు అయితే ఎంతగా తగ్గించుకొని దిగి వచ్చినాడంటే పశువుల పాకలు ఆయన జననము జరిగేటట్టుగా ఆయన ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. ఈ రోజున పశువుల పాకలలో పుట్టినోళ్ళకి, కొట్టాల్లో పుట్టినోళ్ళకి ఎక్కలేని ఎచ్చులు, తినడానికి తిండి లేని పరిస్థితిలో ఉండి ఎదిగి కొంచెము అంతో ఇంతో వెనకల 4 పైసలు వేసుకొని ఒక ఇల్లు, ఒక కారు, అది ఇది కొనుక్కున్నారంటే ఇక కళ్ళు నెత్తికెక్కిపోతుంటాయి.
కొంచెం కూడా తగ్గింపు ఉండదు, పలకరించరు, కొంచెం కూడా ప్రేమలు ఉండవు, తగ్గింపు ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు, సహాయము చేసే గుణం ఉండదు. ఎవరికో కుటుంబ సభ్యులనే దిగజారి తగ్గిన పరిస్థితిలో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకొని పరిస్థితిలోకి పోతూ ఉన్నారు. కానీ యేసయ్య ప్రేమ, యేసయ్య మనసు ఎలాంటిదంటే ఆయన మహాగణుడు, ఆయన రాజయ్యుండి కూడా తగ్గించుకొని దిగి వచ్చి ఆయన నీకోసం ఎంత తగ్గించుకున్నాడంటే, కొడుతున్నారు, గుద్దుతున్నారు, ఎన్నో రకాలుగా ఆయన హింసిస్తున్నారు, ముళ్ళ కిరీటం పెడుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, అన్ని విధాలుగా ఓర్చుకున్నాడు. ఎందుకంటే నీవు విడుదల పొందుకోవాలి అంటే ఈయన ఓర్చుకోవాలా, సహించాలా, భరించాలా, తగ్గాల. నిన్నెంత ప్రేమించింటే అంత తగ్గినాడు. చూడండి, నువ్వు సువార్తను అందియడానికి నువ్వెంత ప్రేమిస్తే అంతగా తగ్గి వారికి అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతావు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పుట్టినాడు, రాజయ్యుండి తగ్గించుకున్నాడు. ఈ రోజున అదే పుట్టుక క్రిస్మస్ చేసుకుంటున్న నువ్వు కొంచెమైనా తగ్గింపు ఉందా? కొంచెమైనా సహనం ఉందా? కొంచెమైనా ఓర్చుకునే గుణం ఉందా? కొంచెమైనా ఆయన చూపే ప్రేమలో కొంచెమైనా నీకు ఉండి ఇతరులకు ప్రేమ చూపించగలుగుతున్నావా? ఇతరులకు ఈ యొక్క సువార్త, క్రీస్తు స్వభావాన్ని నువ్వు పరిచయం చేయగలుగుతున్నావా? క్రీస్తు చూపినటువంటి సహనాన్ని నువ్వు బయట కుటుంబాల్లో చూపించగలుగుతున్నావా? ఒక్కసారి పరీక్షించుకో. ఊకే క్రిస్మస్ అంటే ఏదో సందడి, డ్యాన్సులు, ప్రోగ్రాములు, అది కూడా బిజీగా రిహార్సల్స్, అది కూడా దేవుని పని అని మురిసిపోతా చేస్తూ ఉంటారు. కానీ ఈ డ్రామా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక్కరోజే, రేపు ఈరోజు ఒక్కరు క్రిస్మస్ చేసేస్తే రేపటి నుండి జీవితంలో తిరిగి తాగుడు, తిరిగి సినిమాలు, తిరిగి అన్నీ నార్మల్గా మళ్ళీ నార్మల్ క్రియలతోనే ఉంటున్నారు. ఏమాత్రం క్రిస్మస్ చేసుకున్నటువంటి క్రైస్తవుడిగా ఉండలేకపోతున్నారు. ఇంకా నీకు విడుదల లేదు, ఇంకా నీకు రక్షణ లేదు, ఇంకా నీకు పాప బంధకాల నుండి విడుదల లేకుండా ఉన్నావు నువ్వు. ఇదేనా నిజమైన క్రిస్మస్? ఒకసారి ఆలోచించండి. క్రిస్మస్ అంటేనే నవంబర్ నుండే స్టార్ట్ అయిపోతాయి. డీజేలు, సౌండ్లు, పాటలు, డ్యాన్సులు, ఎక్కలేని సంగీతం పెట్టి వాయిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పుట్టినాడు. ఆయన 33.5 సంవత్సరాలు ఇక్కడ బ్రతికి దేవుడు చెప్పిన ప్రణాళిక ప్రకారంగా వచ్చి ఆ తర్వాత రాజ్యసువార్త ప్రకటించి శిలువ మరణం పొంది ఆయన తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఈ రోజున నీ కోసం, నా కోసం విజ్ఞాపన చేస్తున్న విజ్ఞాపన కర్తగా ఉన్నాడు. ఆయన వచ్చిన ప్రణాళిక నెరవేర్చినాడు. ఆయన ఈ రోజున నువ్వు కూడా నీ తల్లి గర్భంలో పన్న తర్వాత నీ యొక్క దినములు లెక్కించకముందే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. చివరి శ్వాస ఎప్పుడు వదులుతావు కూడా ఎరిగి ఉన్నాడు. నువ్వు యేసయ్యని ఎరిగి ఉన్నావా? యేసయ్య కొరకు బ్రతకగలుగుతున్నావా? యేసయ్యని అనుసరించగలుగుతున్నావా? నిజమైన క్రిస్మస్ అంటే యేసయ్య యొక్క జననం ఎలా సార్థకమై ఆయన అనేక మంది పాపముల నుండి విడుదల పొందే విధంగా ఆయన చేసి ఆయన ప్రణాళిక నెరవేర్చినాడో, తండ్రి ప్రణాళిక. ఈరోజున నీవు కూడా దేవుని యేసయ్య ప్రణాళిక నీ పట్ల ఏది ఉందో అది నువ్వు నెరవేర్చడమే క్రిస్మస్ అండి. నిజమైన క్రీస్తు బిడ్డవు. ఎగరడంలో, దుంకడంలో, తినడంలో, తాగడములో, ఏదో చెప్పడములో, వేషధారణగా చేయడంలో కాదండి క్రైస్తవం కనపడాల్సింది. నీ క్రియలు యేసు క్రియలలాగా ఉండాలా. అప్పుడు నువ్వు నిజమైన క్రైస్తవుడివి. నిజమైన క్రీస్తుని ఎరిగిన బిడల లక్షణం అదే. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా 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 ఇక రాకడ దినాల్లో ఉన్నా కూడా ఇప్పటికీ కూడా ఇటువంటి క్రిస్మస్ సందడిలో ఉంటే ఎత్తబడడానికి సిద్ధంగా లేకుండా అయిపోతున్నారు కదా. ఎత్తబడాలంటే నువ్వు ఇలా ఉంటే ఎత్తబడగలుగుతావా? ఒక్కసారి ఆలోచించండి. ఆయన పుట్టినాడు, ఆయన పెరిగినాడు, ఆయన సేవ చేసినాడు, ఆయన మరణించినాడు, ఆయన పునరుద్ధానుడై లేచి యుగ యుగాలు ఆరాధించబడే దేవుడుగా
ఆయన నిరూపించుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, క్రిస్మస్ చేసుకుంటున్నారు, మంచిదే. దేవుడు నిజంగా శరీరదాడుగా యేసుక్రీస్తు వారు ఈ భూమిపైన అడుగు పెట్టినాడు. గొప్ప దేవుడు ఆయన. అయితే ఇంకా బాలయేసు అంటూ ఆ పరిశుద్ధురాలు మరియమ్మ అనుకుంటా పాటలు పాడితే, ఉయ్యాలు లూపుతంటే మళ్ళా ఇక పశుల పాకల్లోనే ఆయనను పండబెట్టినట్లుగా పిల్లలను, చిన్నపిల్లలు మండబెట్టి డ్రామాలు వేస్తూ ఇంకా రకరకాలుగా ఆయన జననంను ఏదో ఒక నాటకంగా చేసుకొని అలాంటి స్టాండర్డ్లోనే ఉండిపోతే ఆయన పూర్తి ప్రణాళిక నెరవేర్చి వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఆయన వస్తానని చెప్పిన ఆ మాటను మర్చిపోవద్దు. ఆయన మళ్ళీ వస్తా అన్నాడు. ఆయన వచ్చేనాక మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత ఆయన తన పిల్లలను తీసుకొని పోతా అన్నాడు. తన ప్రజలను ఎలా పాపం నుండి విడిపించడానికి వచ్చాడో తిరిగి మళ్ళీ రెండోసారి మధ్యాకాశంలోకి వచ్చి తన ప్రజలను ఆయన తనతో పాటుగా తీసుకుపోవడానికి వస్తాడు. ఈ రోజున తన ప్రజలుగా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటే తన ప్రజలుగా ఉండి పాపముల నుండి విడిపించబడి ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలు, క్రీస్తు యొక్క ఆరాధనను జరిగి గంభీరంగా ఆ యొక్క పరలోక రాజ్యంలో చేయడానికి సిద్ధపడినటువంటి బిడ్డలు నిజమైన క్రిస్మస్ను చేసుకుంటారండి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు పుట్టినాడు, నీకోసం నా కోసం పుట్టినాడు. ఆయన మరణించింది నీకోసం నా కోసం, తిరిగి వస్తాననింది కూడా నీకోసం నా కోసమే. అందుకు సిద్ధంగా ఉన్నావా? అందుకు సిద్ధపడు. ఇంకా ఈ రకమైన అల్లరి, డ్యాన్సులు, పాటలు, సంగీతం దీనిలతో నువ్వు మైమరిచి మత్తులై మందమై నిర్లక్ష్యంగా ఉండి మెలకువ లేకుంటే ఎత్తబడే సంఘంలో నువ్వు లేనట్టే. సంఘం ఎత్తబడిపోతుంది. ఆ తర్వాత ఉన్న శ్రమలలో చాలా ఘోరమైన వేదనకరమైన శ్రమలలో ఉండే పరిస్థితి వస్తుంది. కనుక జాగ్రత్త. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకొని ఆ విధంగా లోకంలో ఉన్నట్టుగా అనుసరించక నిజమైన క్రిస్మస్ చేసుకుంటూ దేవుణ్ణి నిజమైనటువంటి క్రైస్తవుడిగా ఆరాధిస్తూ రాకడకు సిద్ధపడుదురుగాక. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. చిన్న ప్రార్థన చేసుకునే నీకు వందనాలు నాయన. విన్నవారిని అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నిజంగా మా కోసం తగ్గి దిగి వచ్చిన దేవుడు, అట్టి క్రియలతో ప్రతి బిడ్డ ఎదురు చూస్తూ ఎత్తబడే సంఘంలో నైనా ఉంటూ నీ కొరకై సిద్ధపరచుకుంటూ ఎదురు చూసేటువంటి కన్యకగా అందరినీ మార్చమని దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.